ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని విపరీత రాజయోగంలో పాల్గొనడం వల్ల ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ విపరీత రాజయోగం అంటే ఏంటి అనేది కనుక పరిశీలన చేస్తే, ఈ విపరీత రాజయోగము 6, 8, 12 లార్డ్స్కి సంబంధించినటువంటి ఒక యోగము. అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ ఈ ముగ్గురు కూడా మ్యాలిఫిక్ ప్లానెట్స్, అంటే మ్యాలిఫిక్ లార్డ్షిప్ కలిగినటువంటి ప్లానెట్స్. 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ దుస్థానాలు. వాటి లార్డ్స్ కూడా పాప గ్రహాలు, అంటే ఆధిపత్య పాపం కలిగినటువంటి గ్రహాలు. అయితే ఇటువంటి మ్యాలిఫిక్ లార్డ్స్ అయిన 6th, 8th, 12th లార్డ్స్ మ్యూచువల్గా ఒకరింట్లో ఒకరు ఉండడం వల్ల వచ్చే యోగానికి విపరీత రాజయోగము అని పేరు. ఉదాహరణకి 6th లార్డ్ 8th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ, అలాగే 8th లార్డ్ 6th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ, అలాగే 12th లార్డ్ 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఉంటే అది విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. అయితే ఉదాహరణకి 6th లార్డ్ 8th హౌస్లో ఉన్నప్పుడు రెండు పాపస్థానాలే. అటువంటిప్పుడు ఇంకా ఎక్కువ చెడు జరుగుతుంది అని అనుకోకూడదు. అదొక విపరీత రాజయోగం కింద తీసుకోవాలి. అంటే చాలా సడన్గా బెనిఫిట్స్ రావడము, ఇటువంటి రిజల్ట్స్ని ఆ విపరీత రాజయోగం అనేది ఇస్తుంది. అయితే శని కనుక 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ అయినప్పుడు ఈ విపరీత రాజయోగము ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది అని ఒక అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఉదాహరణకి శని సింహలగ్నానికి, కన్యా లగ్నానికి 6th లార్డ్ అవుతాడు. సింహలగ్నానికి 6th and 7th లార్డ్, కన్యా లగ్నానికి 5th and 6th లార్డ్. అలాగే ఇదే శని మిథున లగ్నానికి, కర్కాటక లగ్నానికి 8th లార్డ్ అవుతాడు. అలాగే కుంభ లగ్నానికి, మీన లగ్నానికి 12th లార్డ్ అవుతాడు. అటువంటి శని ఈ లగ్న జాతకులకి విపరీత రాజయోగాన్ని ఎలా కలుగజేస్తాడు అనేది మనం అనలైజ్ చేద్దాం. అయితే ఈ విపరీత రాజయోగం శని వల్ల కలిగినప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శని మహాదశ వచ్చినప్పుడు ఈ రాజయోగం యొక్క ఫలితాలు పరిపూర్ణంగా ఆ జాతకుడు అనుభవిస్తాడు. అయితే ఈ విపరీత రాజయోగం యొక్క రిజల్ట్స్ 100% ఆ వ్యక్తి అనుభవించాలి అంటే అతనికి శని మహాదశ వచ్చినప్పుడు మాత్రము పరిపూర్ణంగా 100% రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఆ నేటివ్, అంటే ఆ జాతకుడు. అలాగే శని ఇటువంటి విపరీత రాజయోగం ఇచ్చినప్పుడు, ఈ యోగంలో ఉన్నప్పుడు నవాంశలో అలాగే దశాంశలో బలంగా ఉండడం వల్ల ఆ ప్లానెట్కి స్ట్రెంగ్త్ పెరిగి ఆ రిజల్ట్స్ ఎన్హాన్స్ అవ్వడానికి చాలా వీలుంటుంది. అలా కాకుండా నవాంశలో కానీ దశాంశలో కానీ నీచపడితే కొంత బలం తగ్గినట్టు. అయితే ప్రధానంగా నవాంశలో బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కాంబినేషన్ ఈ యోగం పరిపూర్ణమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి. ఒక గ్రహము రాశి చక్రంలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ఒక రాశిలో ఉన్నప్పుడు దాని బలం ఎలా ఉంది అని చూడాలంటే మొట్టమొదట నవాంశం చెక్ చేయాలి. నవాంశలో కనుక ఉచ్చ పొంది లేదా వర్గోత్తమించింది ఉంటే ఆ గ్రహానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఫస్ట్ పరిశీలన చేసి ఈ యోగం మనకి ఎంత బలంగా ఉంది అనేది ఒక ఎస్టిమేషన్ మనం చేసుకోవచ్చు. అలాగే శని కనుక విపరీత రాజయోగంలో ఇచ్చినప్పుడు అది అర్లీ ఏజ్లో ఇవ్వచ్చు, అంటే ఎడ్యుకేషన్ టైంలో ఇవ్వచ్చు, లేదా మిడిల్ ఏజ్ అంటే 40s ఏజ్లో ఇవ్వచ్చు, లేదా ఎండింగ్ ఏజ్లో ఇవ్వచ్చు. ఇక్కడ అర్లీ ఏజెస్లో కనుక ఇచ్చాడు అంటే ఉదాహరణకి దానివల్ల మంచి ఎడ్యుకేషన్ కనుక ఇస్తున్నట్టయితే అతని ఎడ్యుకేషను తర్వాత కెరియర్ బాగుంటుంది. అయితే ఆ శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఉదాహరణకి అతనికి 40 సంవత్సరాల వయసుకి శని మహాదశ అయిపోయింది అనుకుంటే తర్వాత వచ్చేటువంటి మహాదశ బుధ మహాదశ, అది 17 సంవత్సరాలు ఉంటుంది, 17 years. కాబట్టి బుధుడు ఆ చార్ట్లో ఎలా ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే శని విపరీత రాజయోగంలో ఉన్నప్పటికీ బుధుడు ఆ చార్ట్లో వీక్గా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్టయితే మంచి లైఫ్ చూసిన ఆ వ్యక్తే తర్వాత చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే ఒక మంచి బిజినెస్లో చాలా పైకి వచ్చిన వ్యక్తి కూడా సడన్గా లాసెస్ ఫేస్ చేసి ఆ బిజినెస్ని క్లోజ్ చేసేసి మళ్ళీ కింద నుంచి స్టార్ట్ అవ్వడము, ఇటువంటి రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తారుమారు అవడం అనేది కూడా మనం గమనించవచ్చు.
అలాగే మిడిల్ ఏజ్లో కనుక శని మహాదశ వస్తే ఎండింగ్ ఏజ్లో ఆఫ్టర్ 60s బుధ మహాదశ వచ్చి బుధుడు కనుక వీక్గా ఉంటే చాలా సఫరింగ్స్ అనేది చూస్తాము. అయితే ఏదన్నా కానీ ఒక మహాదశ యోగించినప్పుడు, ఒక గ్రహం యోగించి దాని యొక్క మహాదశ అనుభవించినప్పుడు ఆ తర్వాత వచ్చే గ్రహం ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కూడా బాగుంటే ఇదే ఫ్లోలో ఇదే గ్రాఫ్ మెయింటైన్ అవుతుంది. లేదా మన గ్రాఫ్ పడిపోయి దాని నుంచి తేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ జాతకుడు. అయితే ఇక ఒక్కొక్క లగ్నానికి, ఈ 6 లగ్నానికి ఈ శని విపరీత రాజయోగం ఎలా ఇస్తాడో అనేది చిన్నగా అనలైజ్ చేద్దాము బ్రీఫ్గా. మొదట సింహ లగ్నానికి 6th లార్డ్ అండ్ 7th లార్డ్. 6th లార్డ్ అయిన శని 8th హౌస్లో అంటే గురువు ఇంట్లో ఉంటే, మీనంలో, ఆ గురువు లగ్నంలో కనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ చేసి ఆ జాబ్ నుంచే ఫారిన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వడము. అంటే ఫారిన్లో జాబ్ చేసి ఫారిన్లోనే సెటిల్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా ఆ తర్వాత వచ్చే మహాదశ ప్రామిసింగ్గా లేకపోతే అట్లీస్ట్ ఆ శని మహాదశ ఫారిన్లో సెటిల్ అయిన తర్వాత వెనక్కి వచ్చేయడము. లేదు అది కూడా సపోర్టివ్గా ఉంటే అక్కడే ఉండిపోయి అక్కడే సిటిజన్షిప్ కూడా తీసుకోవడం, ఇటువంటి వ్యక్తులు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి 6th లార్డ్ 8thలో ఉండి ఆ 8th లార్డ్ అయిన గురువు లగ్నంలో ఉండడము లేదా 12thలో ఉండడము కనుక జరిగితే మాత్రము తప్పకుండా వాళ్ళకి ఫారిన్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. శని యొక్క కారకత్వాల్లో జాబ్ అంటే సర్వీస్ చేయడము, ఒక జాబ్ మోడ్లో వర్క్ చేయడము, అలాగే ఫారిన్ ట్రావెల్ చేయడము అనేది శని యొక్క ముఖ్యమైనటువంటి కారకత్వాలు. ఇదే సింహ లగ్నానికి 6th లార్డ్ 8thలో ఉంటే ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఇదే సింహ లగ్నానికి 6th లార్డ్ అయిన సాటర్న్ 12thలో ఉంటే, అంటే కర్కాటకంలో వ్యయంలో ఉంటే కొద్దిగా మానసికమైనటువంటి సమస్యలు, సైకలాజికల్ ఇష్యూస్ ఇస్తాడు. తర్వాత ఫారిన్ ట్రావెల్ చేసి ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా ట్రై చేసేటువంటి ప్లేస్మెంట్ ఈ 6th హౌస్ 12th లార్డ్ ఈ సింహ లగ్నానికి. అయితే చంద్రుడితో కలిసి ఉండడం అనేది కొంచెం సైకలాజికల్ ఇష్యూస్, ఆ యాంగిల్లో మాత్రం కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక కన్యా లగ్నానికి 6th లార్డ్ అయిన శని 8thలో నీచలో ఉన్నప్పుడు కుజుడు అక్కడ ఉండడము, లేదా రవితో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవితో ఉంటే పొలిటికల్ ఫీల్డ్లో మంచి అప్లిఫ్ట్మెంట్ ఉండడము, చాలా కష్టాలని ఎదురు దెబ్బల్ని తట్టుకుని పైకి రావడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇచ్చి తీరుతాడు. అలాగే కుజుడితో ఉన్నప్పుడు మంచి జాబ్లో, ఒక ఇంజనీరింగ్ జాబ్, ఇటువంటి జాబ్లో మంచి ప్రొఫెషన్లో పైకి ఎదగడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని మనం చూడొచ్చు. అయితే ఇదే కన్యా లగ్నానికి 6th లార్డ్ అయిన శని 12thలో అంటే సింహంలో కనుకుంటే రవితో ఉన్నప్పుడు ఇక్కడ కూడా పొలిటికల్ కెరియర్కి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే 9th లార్డ్ అయిన శుక్రుడితో ఉన్నప్పుడు ఫారిన్ ట్రావెల్ ద్వారా మంచి బెనిఫిట్స్ని పొందగలడు. ఆ తర్వాత 8th లార్డ్షిప్. మిథునానికి 8th లార్డ్ అయినటువంటి శని 6th హౌస్లో అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు కుజుడితో మంచి సంబంధాలు ఉంటున్నప్పుడు వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్గా, అథ్లెటిక్స్గా, పోలీస్, ఐపీఎస్ ఇటువంటి రంగాల్లో మంచి పదవులను అలంకరించడం మనం చూడొచ్చు. రవి కనుక బలంగా ఉన్నట్టయితే, రవి కుజుడు కూడా ఉన్నట్టయితే అదే 6th హౌస్లో శాటన్తో పొలిటికల్ కెరీర్కి చాలా మంచిది. అలాగే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో, ఐపీఎస్ క్యాడర్లో, సిబిఐ, సిఐడి ఇటువంటి రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్ అది. అలాగే ఇంకొక లగ్నం కర్కాటకం, దీనికి కూడా శని 8th లార్డ్ అవుతాడు. అటువంటి 8th లార్డ్ అలాగే మిథునానికి 12thలో ఉన్నప్పుడు, 6thలో చెప్పుకున్నాం, మిథునానికి 12thలో ఉన్నప్పుడు అంటే వృషభంలో ఉన్నప్పుడు శని అక్కడ కూడా విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. శుక్రుడు కనుక కలిసి ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్లో చాలా హై ర్యాంకింగ్స్ని చేరుకోవడానికి వీలుగా ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే రాహువు కూడా ఉంటే ఇంకా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ఇది. ఈ మిథున లగ్నానికి 12thలో శని, శుక్ర, రాహు కాంబినేషన్. అలాగే కర్కాటక లగ్నానికి 8th లార్డ్ అయిన శని 6th హౌస్లో ఉంటాయి, అంటే ధనస్సులో ఉంటాయి. కర్కాటక లగ్నానికి 6th హౌస్లో ఉంటే శని 7th and 8th లార్డ్ కాబట్టి గురువుతో మంచి సంబంధం ఉన్నప్పుడు వాళ్ళు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వారి యొక్క జాబ్లో మంచి స్కిల్ని కనపరిచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇదే కర్కాటకానికి 12thలో కనుక శని ఉంటే వీరు మంచి ఇంటెలిజెన్స్ ఉండడము, తర్వాత రీసెర్చ్ మైండ్ ఉండి రీసెర్చ్ రంగంలో మంచి పేరు తెచ్చుకోవడం, ఇటువంటి శుభ ఫలితాలని ఇస్తాడు. ఆ తర్వాత 12th లార్డ్షిప్ని అనలైజ్ చేస్తే కుంభానికి 12th లార్డ్ శని 6th హౌస్ అంటే కర్కాటకంలో ఉంటాయి. ఇది కూడా ఫారిన్ ట్రావెల్కి చాలా ప్రామిసింగ్ అయినటువంటి ప్లేస్మెంట్ ఇది.
ఫారిన్ ట్రావెల్ ద్వారా ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడం వల్ల మంచి సెటిల్మెంట్ అనేది వీళ్ళు చూస్తారు. తర్వాత మనీ వైజ్, కెరీర్ వైజ్ బాగా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇదే కుంభానికి 12th మకరంలో స్వక్షేత్రంలో ఉంటే, ఇది 8th అంటే కన్యలో ఉంటే అది బుధుడిల్లు. దాంట్లో బుధుడితో కలిసి ఉండడం అనేది అది ఇంటలెక్చువల్గా ఒక కెరియర్లో హైట్స్ని రీచ్ అవ్వడము, అలాగే పిత్రార్జితం అనేది బాగా కలిసి రావడము, సడన్ గెయిన్స్, కొంచెము శుక్ర సంబంధం కూడా కలిగి ఉన్నట్టయితే నీచభంగాన్ని పొందుతాడు. కాబట్టి వారికి ఆస్ట్రాలజీలో మంచి ప్రవేశము, ప్రావీణ్యము, ఇటువంటి శుభ ఫలితాన్ని శని ఇచ్చి తీరుతాడు. ఇక మీన లగ్నానికి 11th and 12th లార్డ్. ఇక్కడ కూడా 12th లార్డ్ అయినటువంటి శని 6th హౌస్లో రవి ఇంట్లో ఉన్నప్పుడు, రవి కనుక 6th హౌస్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఇద్దరు శత్రు గ్రహాలు అయినప్పటికీ పొలిటికల్ కెరీర్కి ఇది ఒక స్ట్రగుల్ నుంచి పైకి వచ్చేటువంటి కాంబినేషన్ కాబట్టి బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే మీన లగ్నానికి 12th లార్డ్ 8th తులలో ఉచ్చ పొంది ఉంటాడు కాబట్టి అత్యద్భుతమైన కాంబినేషన్. వీరు మాస్ ఫాలోయింగ్, పబ్లిక్ ఫిగర్గా ఉండి శుక్రుడితో ఉన్నప్పుడు, శుక్రుడితో లేదా శుక్ర రాహులతో శని 8th ఉన్నప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. వాళ్ళు యాక్టింగ్, మూవీస్ ఇటువంటి దాంట్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, అలాగే రవితో మంచి సంబంధాలు ఉంటే, ఏమాత్రం రవి బలంగా ఉన్నా కానీ 9th 11th సంబంధాలు పెట్టుకున్నప్పుడు పాలిటిక్స్లో చాలా హైట్స్ని రీచ్ అయ్యి మంచి పబ్లిక్ ఫిగర్గా, ఒక పొలిటికల్ లీడర్గా, పొలిటికల్ ఫిగర్గా మిగిలిపోవడం అనేది ఇస్తూ ఉంటాడు ఈ మీన లగ్న జాతకులకి శని. కాబట్టి శని 6th, 8th, 12th లార్డ్గా విపరీత రాజయోగంలో పాల్గొన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. అయితే మనం గమనించవలసింది, ఇటువంటి శని ఈ విపరీత రాజయోగంలో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా నవాంశలో బలంగా ఉన్నాడా, అంటే నవాంశలో ఉచ్చ చెంది ఉన్నాడా, అలాగే నవాంశలో కర్కాటకంలో, సింహంలో లేకుండా ఉండడం కొంతవరకు మంచిది. అలాగే నీచ పొందకూడదు మేషంలో ఉండి. ఉదాహరణకి రాశిచక్రంలో శని బలంగా ఉన్నప్పటికీ, విపరీత రాజయోగంలో ఉన్నప్పటికీ నవాంశలో కనుక నీచ పొందితే చాలా మటుకు యోగం యొక్క రిజల్ట్స్ తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువుల చేత చూడబడకుండా ఉండడము, ఇది కూడా చాలా అవసరమైనటువంటి ఒక ఫీచర్ మనం గమనించవలసింది. ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు, విపరీత రాజ్యం కావచ్చు, ఏ యోగమైనా కావచ్చు, ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యం. స్ట్రెంగ్త్ లేనప్పుడు ఆ యోగం యొక్క 100% రిజల్ట్స్ని మనం పొందడానికి వీలు ఉండదు. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు. ఉదాహరణకి ఈ చెప్పిన కాంబినేషన్స్లో కూడా శని చంద్రుడితో అలాగే రవితో కలిసి ఉండడం కూడా కొంతవరకు తగ్గిస్తుంది. అయితే రవితో ఉన్నప్పుడు పొలిటికల్గా అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు, కానీ చాలా స్ట్రగుల్స్ చేసి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వాళ్ళు పైకి వచ్చి అది వారికి గుర్తింపు తెస్తుంది. ఆ పోరాట పటిమ ద్వారా వారు గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే చంద్రుడు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి కాంబినేషను, అది కొంచెం సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ ఇల్నెస్కి దారి తీసేటువంటి ఒక కాంబినేషన్ కాబట్టి అది కంపారిటివ్లీ రవి కంటే కూడా కొంత ప్రిఫరబుల్ కాంబినేషన్ కాదు అది. అయితే ఇటువంటి శని ఈ యోగంలో ఉన్నప్పుడు శని ఇంట్లో శని ఉన్నప్పుడు స్వక్షేత్రంలో ఎలా బలంగా ఉంటాడో, అలాగే ఉచ్చ క్షేత్రమైన తులలో ఉన్నప్పుడు కూడా చాలా బలంగా ఉంటాడు, స్వక్షేత్రం కంటే బలంగా ఉంటాడు. అటువంటి ఇంట్లో రాహు ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాల్ని అందిస్తాడు. అలాగే శని కేతుతో కలవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి కాంబినేషను. వారి యొక్క ట్రావెల్లో, ఉదాహరణకు జాబ్లో ఉండొచ్చు, లేదా ఒక బిజినెస్లో ఉండొచ్చు, ఏ రంగమైనా కానీ కొంత ఆబ్స్టకల్స్ అంటే అడ్డంకులు, తన మీద కొంత స్కామ్స్ రావడము, ఇటువంటి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా కేతుతో కలిసినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అనలైజ్ చేయాలి. కేతుతో పాటుగా వేరే గ్రహాలు ఏమన్నా ఉన్నాయా, లేదా గురుదృష్టి ఏమన్నా ఉందా, ఇది చూసినప్పుడు ఆ నెగిటివిటీ కొంతవరకు తగ్గుతుంది. లేకపోతే కేతు శనితో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ శని విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు 6, 8, 12 హౌస్ లార్డ్ అయ్యి ఆ మిగతా హౌసెస్లో ఉన్నప్పుడు
ఈ యోగం ఎంత బలంగా ఉంది అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని అనలైజ్ చేసినట్టయితే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అలాగే ఈ శని మహాదశ ఎప్పుడు వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మిడిల్ లైఫ్లో రావచ్చు, అర్లీ లైఫ్లో రావచ్చు, లేకపోతే లేట్ లైఫ్లో. దాన్ని బట్టి మనకి ఫలాలు అనేది మన తర్వాత వచ్చే దశ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈవెంట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కమింగ్ 17 years ఎలా ఉంటుంది బుధ మహాదశ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఈ విపరీత రాజయోగంలో ఉన్న జాతకులు మాత్రం చాలా సడన్ రైజ్ ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి కూడా చాలా ఉన్నతమైన స్థితికి చేరుకోవడం కేవలం తమ కృషి, పట్టుదల, తమ యొక్క చదువు లేదా తమ యొక్క స్కిల్, నైపుణ్యం, దీనివల్ల వాళ్ళు సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటే వ్యక్తులుగా ఉంటారు ఈ విపరీత రాజయోగం ఉన్నటువంటి జాతకులు. ముఖ్యంగా శని విపరీత రాజయోగంలో ఉంటే మాత్రము ఆ వ్యక్తులు కష్టపడి పనిచేసే తత్వం కలవారుగా ఉండి వారి యొక్క హార్డ్ వర్క్ ద్వారా ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని మనోధైర్యం కోల్పోకుండా పోరాడి విజయం సాధించి జీవితంలో పైకి వస్తారు ఈ శని విపరీత రాజయోగంలో పాల్గొని ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తికి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమకి ఉన్నటువంటి ఈ శని ప్లేస్మెంట్ బట్టి విపరీత రాజయోగం ఏమైనా వర్క్ అవుతుందా అని చెక్ చేసుకుని బలాబలాలని బేరీ చేసుకుని ఒక ఐడియా తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.